ఈ యొక్క రక్షాబంధన కంకణం కట్టుకున్న తర్వాత ఆ యొక్క జాతాశౌచ మృతాశౌచ దోషాల నుంచి భూతప్ నుంచి ఆ రక్షాబంధన అనేది మిమ్మల్ని ఎప్పటిదాకా ఈ కళ్యాణం అయిపోయి తలంబ్రాలు పోసేసి ఎప్పుడైతే మేము ప్రసాదం ఇచ్చి కంకణం విప్పేసేస్తారో మీరు అప్పటిదాకా కూడా ఈ యొక్క మీకు సూతకాలు చెప్పిన పురుళ్ళు చెప్పిన ఇంకేమన్నా వచ్చినా ఆ కంకణం అనేది మిమ్మల్ని అప్పటిదాకా కాపాడుతుంది. అప్పటిదాకా మీరు ఎటు కూడా లేవక్కర్లేదు. అందువల్ల ఏ కార్యక్రమం చేసినా అంకురారోపణ రోజు కానీ మొదటి రోజు ఖచ్చితంగా కూర్చున్న దంపతులందరికీ కూడా ఈ ఒక్క కార్యక్రమానికే కాదు, ప్రతిష్టల్లో కడతారు, బ్రహ్మోత్సవాల్లో కడతారు. మీరు ఏదన్నా ఇంట్లో 10 రోజులు ఏదన్నా షష్ఠిపూర్తి కార్యక్రమం చేసుకున్నా కడతారు. ఎందుకంటే ఎవరన్నా మన వాడు చనిపోతే ఆ దోషం అనేది మనకు అంటకూడదు కాబట్టి. అట్లా రక్షాబంధనం. ఇప్పుడు కన్యావరణాలు, మీ చేత 4 తాంబూలాలు పెట్టించాం. కన్యావరణాలు అంటే స్వామివారు వచ్చాడు, ఇప్పటిదాకా స్వామివారికి వివాహం కాలేదు. వివాహం కానప్పుడు ఒక దూతను పిలిపించి, అయ్యా ఒక దూత, ఎవరు పిలిపించారు? జనక మహారాజు గారు పిలిపించలేదు, దశరథ మహారాజు గారు పిలిపించి